శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి? మాఘమాసం ఎక్కువ రోజులు, పాల్గొన మాసం కొన్ని రోజులు కలిస్తే ఫిబ్రవరి నెల. మరి సింహరాశి వారికి ఈ మాఘమాసం, ఈ ఫిబ్రవరి నెలంతా గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. మఘ 4 పాదాలు, పూర్వ ఫల్గుని పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి. నామనక్షత్ర వివరాలు చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఇది నామనక్షత్ర వివరములు. సింహరాశి వారికి ప్రధానంగా కనుక గ్రహ సంచారాన్ని కనుక అంచనా వేస్తే 11వ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం, మిథునంలో. ఇది అద్భుతమైనటువంటి యోగం. ఏకాదశ స్థానంలో గురువుంటే సుదీర్ఘమైనటువంటి సమస్యలు, ఇన్ని రోజులు మీరు ఏవైతే పడ్డారో వాటికి పరిష్కారాలు దొరుకుతాయి. అయితే అష్టమ స్థానంలో ఉన్న శనైశ్చరుడు మీనంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. 7వ స్థానంలో కుంభంలో ఉన్నటువంటి రాహువు యొక్క సంచారం, 1వ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారం కొంత మీ మీద ప్రభావాన్ని చూపించవచ్చు. వెరసి ఈ మాసం కుజుడు గురువు సింహరాశి వారికి, కుజుడు సింహరాశి వారికి 6వ స్థానంలో మకరంలో ఉన్నాడు, గురువు ఏకాదశంలో ఉన్నాడు. కుజ గురువులు శుభమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. బుధుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. 18, 19వ తేదీల్లో కూడా 7వ స్థానంలో పంచగ్రహ కూటమి కూడా కొంత సింహరాశి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. కాబట్టి సింహరాశి వారు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండటంతో పాటుగా మంచి ఫలితాలను కూడా ఎక్కువగా పొందే ఆస్కారం ఉంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది ఈ నెల రోజులు కూడా. మీకు వ్యాపార యోగం ఉంది. మనస్సులో ఏదైతే అనుకుంటున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఏకాదశ గురువు మీ దీనికి సహకరిస్తాడు. దైవబలం అనేటువంటిది మీకు సహకరిస్తుంది. చాలా రోజుల నుంచి మీ మనస్సులో ఉన్న ఆశయం అనేటువంటిది నెరవేరబోతూ ఉన్నది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిన్న చిన్న ఆటంకాలైతే తప్పకుండా ఉన్నాయి. పొదుపు మదుపు ప్రణాళికలో డబ్బు కూడబెట్టడం, డబ్బును పరిమితంగా వినియోగించటం, ఈ రెండూ కూడా కొంత నిర్లక్ష్యంగా చేయకండి, జాగ్రత్తగా చేయండి. ఒక శుభవార్త ఫిబ్రవరి నెల 2వ వారంలో మీకు చాలా ఆనందాన్ని కలిగింపచేస్తుంది. కుటుంబ సభ్యులతో ఈ నెలంతా కూడా ఆనందంగా ఉంటారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఒకటేమిటి అంటే కొంత అనారోగ్య సూచన అప్పుడప్పుడు కలవరపాటుకు గురి చెయ్యవచ్చు. అనవసరమైన ఆందోళనలు పెట్టుకోకుండా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. బంధుమిత్రులతో మాటామంతి వ్యవహారము బాగానే ఉంటుంది. ఇతరుల విషయములు మీకు సంబంధం లేనివి ఏవైనా ఉంటే వాటిలో ఎట్టి
పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోకండి. ఎందుకంటే అది కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గి ఇతర విషయముల మీద శ్రద్ధ పెరిగే అవకాశములు కూడా ఉన్నాయి. దుస్సాంగత్యం లేకుండా మీ పిల్లలకు సత్సాంగత్యం ఉండేట్టుగా కొంత ఉపదేశాలు చేయండి. అంటే మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి. కొన్ని సంఘటనలు ఈ మాసంలో ఒక నూతన ఉత్సాహాన్ని సింహరాశి వారికి ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్తే మీకు అంతా మంచే జరుగుతుంది. కొద్దిగా నేను చెబుతున్నాను ఏంటంటే, 2 వీలర్ మీద వెళ్ళేవాళ్ళు, 4 వీలర్ల మీద వెళ్ళేవాళ్ళు స్పీడ్ తగ్గించండి. గత మాసం కూడా చెప్పాను, మళ్ళీ ఈ మాసం కూడా చెబుతున్నాను. సింహరాశి వారు వాహనముల మీద ఎంత స్పీడ్ తగ్గించి జాగ్రత్తగా డ్రైవ్ చేయగలిగితే అంత మంచిది. ప్రయాణంకు వెళ్ళే ముందు హనుమంతుడి ప్రార్థన చేసి వెళ్ళండి. మీకు రక్షకుడిగా హనుమంతుడు అనుగ్రహిస్తాడు. మాస అంతంలో కొన్ని చర్చలు రాజకీయ నాయకులకు ఉపయోగపడతాయి. గృహములో జరిగేటువంటి చర్చలు శుభకార్యములకు దారితీస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం అనేటువంటిది కూడా పొందుతారు. చేపట్టిన పనులు ముగింపు దశకు వస్తాయి. మీ నివాసంలో కానీ ఆఫీసులో కానీ కొన్ని మార్పులు తప్పకుండా ఉంటాయి. శత్రువులకు దూరంగా ఉండండి, ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనలు చెయ్యండి, అభద్రతాభావాన్ని విడిచిపెట్టండి. స్వల్ప ఆటంకాలు కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రతి పని మీరు శ్రద్ధగా చేయగలిగితే సింహరాశి వారికి విజయాలు అనేటువంటివి వెంట ఉంటాయి. పెళ్లి సంబంధాలు వెతకటానికి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఈ మాసం చాలా మంచిది. సింహరాశి వారు ప్రతిరోజు కూడా శుక్రధ్యాన శ్లోకం చేయండి. మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం 4 శుక్రవారాలు చేయటం, ప్రతి నిత్యము కూడా నవగ్రహ స్తోత్ర పారాయణము, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వంటి పనులు చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఈ మాసంలో కూడా మీరు పొందగలుగుతారు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. గోక్షేత్రానికి వెళ్ళండి, గోవులకు ఏదైనా పెట్టండి. వ్యక్తిగత జాతకంలో మంచి దశలు జరుగుతూ ఉంటే కొంత ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి, సలహాలు సూచనలు స్వీకరించండి. అపాయింట్మెంట్ ద్వారా నేను మీతో మాట్లాడుతాను. అపాయింట్మెంట్ కోసం ఆదివారం మినహాయించి ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే నేను తప్పకుండా మీతో మాట్లాడుతాను, జాతక విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ అందరికీ బాగుండాలి. ప్రధానంగా సింహరాశి వారికి ఈ మాసమంతా విజయ పరంపరలు కలగాలి అనే విజయదుర్గను ప్రార్థన చేస్తూ లక్ష్మీ నరసింహస్వామిల వారి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్ష వీక్షణములు మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఆశీర్వాదం తెలియచేస్తూ వచ్చే మాసం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.